అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అంతులేని విషాదం. ఎక్కడ చూసినా ప్రమాద ఘటనా స్థలికి చేరుకుంటే ఎక్కడ చూసినా మాంసపు ముద్దలి దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. కొద్ది గంటల క్రితం ఇన్ఫాక్ట్ ఇప్పటికీ కూడా అక్కడికి ఎవరైనా అలౌ చేయట్లేదు, మీడియాను కూడా అక్కడికి అలౌ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండుంటుందనేది. వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. 259కి చేరింది మృతుల సంఖ్య. ఏమాత్రం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి అక్కడి మృతదేహాలు. మాంసం ముద్దలకు పోస్ట్ మార్టం పూర్తయింది. డిఎన్ఏ శాంపిల్స్ని సేకరించడం జరిగింది. ఆ డిఎన్ఏ శాంపిల్స్ని సేకరించి మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టానికి పూర్తి కూడా అయింది. ఇక్కడ పోస్ట్ మార్టం అనడానికి కూడా పెద్దగా ఆ గాంభీర్యం ఉంటుంది కదా. ఒక విధంగా చెప్పాలంటే మనసు పిండొస్తోంది ఆ మాట ఉపయోగించారన్న. ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక మాత్రం మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆ మాంసపు ముద్దలకు సంబంధించి అవి తమ వాళ్ళవో కాదో తెలియక, తమ వాళ్ళు ఉన్నారో లేదో, ఎవ్వరూ మిగిలి లేరు అని వార్త అయితే విన్నారు. ఆఖరికి వాళ్ళ చివరి చూపైనా దక్కాలి అని చెప్పి కోరుకుంటున్నారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పేలిన ఘటన, ఆ విమానం పేలిపోయిన ఘటన, దాంతోపాటు ఆ బిల్డింగ్ని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే తల ఒక చోట, మొండం ఒక చోట, కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, ఇలా అనేక దృశ్యాలు, హృదయ విదారక దృశ్యాలు. తమ వాళ్ళ జాడ దొరక్క మరికొంతమంది, గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు మరికొంతమంది.